19 ఏళ్ల చంద్రశేఖర్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా పూర్ గా ఉంటారు. ఇక 17 ఏళ్ల జాబిల్లి ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా రిచ్. కట్ చేస్తే వీరిద్దరు ప్రేమించుకుంటారు. అయితే జాబిల్లికి తండ్రి లేకపోవడంతో తన ఫ్యామిలీ బాగోగులను మావయ్య అయిన మంగపతి చూసుకుంటాడు. ఇక మంగపతి విషయానికి వస్తే పరువు కోసం ఎక్కడి వరకైనా వెళ్తాడు, ఎవరితో అయినా పోరాడతాడు. ఇక జాబిల్లి సెక్యూరిటీ కొడుకు అయిన చంద్రశేఖర్ ని ప్రేమించింది అని తెలిసిన మంగపతి జాబిల్లి చంద్రశేఖర్ ఇంట్లో ఉన్నప్పుడు పోలీసులు తీసుకుని వెళ్లి వారి ఇంటి అమ్మాయి అయిన జాబిల్లిని కిడ్నాప్ చేసి బలవంతం చేయబోయాడు అని చంద్రశేఖర్ ని అరెస్ట్ చేపిస్తాడు. అలా చంద్రశేఖర్ పై ఇష్టం వచ్చినట్టుగా మంగపతి లాయర్ అయిన దామోదర్ అన్ని కేసులను పెడతాడు. ఇంకా స్ట్రాంగ్ గా ఈ కేసు ఉండాలని పోక్సో కేసును పెడతారు. ఇక చంద్రశేఖర్ తరపున వాదించే లాయర్ ఎందుకని సైలెంట్ గా ఉంటూ బెయిల్ కోసం ట్రై చేస్తున్నట్టుగా యాక్ట్ చేస్తాడు. అసలు చంద్రశేఖర్ చేసిన తప్పేంటి, పోక్సో కేసును వాదించడానికి ఎందుకని లాయర్స్ భయపడుతున్నారు, అసలు చంద్రశేఖర్ ఎలా ఈ కేసు నుంచి బయటకు వస్తాడు, ఫైనల్ జడ్జిమెంట్ టైంలో సూర్యతేజ వచ్చి ఈ కేసుని టేకప్ చేశాడు. మరి ఇంతకీ ఈ కేసు గెలుస్తుందా లేదా అనేది తెలియాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కోర్టు ఫుల్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంది, వెళ్ళి చూసేయండి.